హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి వీడియో పోస్ట్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో వీడియో లింక్ వస్తుంది కదా. వీడియో లింక్ వస్తే మనకి ఎలా ఉంటుంది, సో మనకి దాన్ని క్లిక్ చేస్తే దానివల్ల లాభాలు ఏంటి, సో దానికి వీడియో లింక్ పెడితే దానివల్ల లాభాలు ఏంటి, సో ఫ్రెండ్స్ నేను దాని గురించి నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓకే. సో మనకు లాస్ట్లో ఎండింగ్లో వీడియో వస్తుంది కదా, మనకు డిస్ప్లే ఇక్కడ కానీ వస్తాయి కదా. సో అట్లా వస్తే కింద వస్తుంది, లేకపోతే కింద వస్తుంది. సో అట్లా వచ్చిన తర్వాత మరి క్లిక్ చేస్తే దానివల్ల వస్తాయి, వాళ్ళు క్లిక్ చేస్తారా లేదా, దానివల్ల లాభాలు ఏంటి అనేది మీకు చెప్తాను. సో వీడియో మనకు ఎండ్ స్క్రీన్లో పెడితే సో మనం ఎంత డీటెయిల్స్ మనం ఈ ఏదైతే మనకు ఇప్పుడు ఏంటి ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టాలనేది చెప్తున్నాం కదా. సో దానివల్ల ఇంకొక వీడియో మనం లాస్ట్లో ఏదైతే చెప్తాం కదా, ఈ వీడియో ఇట్లా క్లిక్ చేయండి అని మనం చెప్తాం కదా, దానికోసం వాళ్ళు క్లిక్ చేస్తారు. సో ఎక్కడో వెతకాలి ఎందుకు అనేసి అక్కడ క్లిక్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అలా అనేది నేను చెప్తున్నాను. సో ఎండ్ స్క్రీన్ పెట్టడం వల్ల అలా లాభాలు ఉంటాయి. సో అది ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది మీకు ప్రాసెస్ వల్ల చెప్తాను. సో స్క్రీన్ రికార్డ్లో చెప్తాను. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్లో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన పర్సనల్ విషయానికి వచ్చి సో నేనైతే పార్ట్ టైం జాబ్ చేస్తాను యూట్యూబ్లో. సో నేను డేలో అయితే మొత్తానికి యూట్యూబ్ స్పెండ్ చేయను. సో నేను కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేను టిప్స్ అయితే చెప్తాను. కొత్తగా అయితే వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో ఫుల్ డే మాత్రం స్పెండ్ చేయకండి. ఇందులో ఒక వ్యూస్ రావడం చాలా కష్టం ఉంది. పార్ట్ టైం జాబ్ స్పెండ్ చేయండి. ఒక 6 నుండి 9 వరకు లేదా 10 వరకు ఇట్లా స్పెండ్ చేయండి. సో నేనైతే చెప్తున్నాను ఈ టిప్స్. సో నేను కూడా చేస్తున్నాను కాబట్టి నేను కూడా నా పర్సనల్ విషయం షేర్ చేస్తున్నాను మీతో. సో ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకు క్రోమ్లో అయితే వెళ్ళిపోదాము. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ గూగుల్లో మనకు www.ytstudio.com లాగిన్లో మనకు వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాగిన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లాగిన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది, ఛానల్ డాష్బోర్డ్ వస్తుంది కదా. సో ఛానల్ డాష్బోర్డ్లో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కంటెంట్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంటెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ వీడియోకి ఎండ్ స్క్రీన్ పెట్టాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో నేను అన్ని వీడియోస్కి అయితే స్క్రీన్ రికార్డింగ్ అన్ని వీడియోస్కి అయితే నేను ఎండ్ స్క్రీన్ అయితే పెట్టాను. సో ఏదో ఒక వీడియోకు నేను ఎండ్ స్క్రీన్ పెట్టలేదు, ఆ వీడియో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోకి నేను ఎండ్ స్క్రీన్ పెట్టలేదు. సో ఇక్కడ ఇలా వస్తుంది డాష్బోర్డు. సో ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఎండ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఈ పెన్సిల్ గుర్తుకు క్లిక్ చేయండి. పెన్సిల్ గుర్తు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎండ్ స్క్రీన్ డిస్ప్లే ఇట్లా పెద్దగా వస్తుంది. సో ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. మీకు చాలా ఇక్కడ వచ్చాయి, ఫస్ట్ 1 2 3 4 4 రకాలు వచ్చాయి. ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది, సెకండ్ వన్ ఉంది, థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది. సో ఇక్కడ ఎలిమెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఫ్రమ్ వీడియో ఉంది. ఇంపార్టెంట్ ఫ్రమ్ వీడియో పెడితే మనకి మనం ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైతే వీడియో లీడ్లో ఉందో ఆ వీడియో వాళ్ళు పోస్ట్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ది సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా వీడియో పెట్టిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ కనిపిస్తుంది కదా, సేవ్ని క్లిక్ చేసేస్తే ఓకే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎండ్ స్క్రీన్ అనేది. సో ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ, చాలా తప్పులు పడుతుంటారు. సో ఫ్రెండ్స్, నేను ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టాలి, ఎండ్ స్క్రీన్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది 2-3 డేస్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి సో ఇది ఎండ్ స్క్రీన్ అది రాదండి. సో ఒక 1 మంత్ వెయిట్ చేయాలి. నేను కూడా వెయిట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ టిప్స్. అయితే ఎండ్ స్క్రీన్ మనకు 1 మంత్ దాకా అయితే రాదు. సో అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి ఎట్లయితే అన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఇదండి వీడియో. సో ఫ్రెండ్స్, ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టాలో అర్థమైంది అనుకుంటున్నాను. సో నాకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే ఒక కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలు వస్తే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో
ఇంకా మరిన్ని కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ అందాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.